హిమవంతుని ఇంట పుట్టినందున శాశ్వత మంచుతో కప్పబడి ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాల మధ్య ఒక దివ్య శిశువు అవతరించింది. ఆ దివ్యకన్యే శైలపుత్రీదేవి. పర్వతకన్యగా ప్రసిద్ధురాలైన ఆమె పవిత్రత, శక్తి, కరుణలకు ప్రతీక. శైలపుత్రి అనే నామమే ఆమె పర్వతపుత్రిక అని ప్రకటిస్తుంది. తండ్రి హిమవంతుని ఆశీసులతో పెరిగిన ఆమె బాల్యంలోనే దివ్యగుళాలతో వెలుగొంది. లోయలలో వికసించిన పుష్పాల వలె కరుణామయిగా, పర్వతాల వలె దృఢంగా, ప్రకృతి స్వరూపంగా ప్రజలకు ఆధారమై నిలిచింది. భక్తులు ఆమెను ప్రకృతి స్వరూపిణి అని పిలిచారు. కాలాంతరంలో ఆమె అసలైన దివ్యస్వరూపం ప్రత్యక్షమైంది. నుదుటిపై జ్యోతి సమానంగా మెరిసే అర్ధచంద్రుడు, కమలం వీటితో అలంకరించబడి ఆమె వాహనమైన పవిత్ర నంది ఎద్దపై విహరించింది. ఆ దివ్యరూప దర్శనమే సకల లోకాలకు శాంతి ప్రసాదించింది. ఆమె ధరిసిన రక్తాంబరము శక్తి, కార్యచాతుర్యానికి సంకేతం. ఆమె ప్రశాంత ముఖం లోకమంతటా శాంతి ప్రసరింపజేసింది. ఆమె వాహనమైన ఎద్దు ధైర్యం, దృఢనిశ్చయానికి మూర్తిరూపం. ఆమెలో ధైర్యం, భక్తి, సమతుల్యతల సమ్మేళనం సాకారమైంది. నవరాత్రి మొదటి రోజున భక్తజనులు శైలపుత్రీ దేవి సన్నిధిలో దీపాలు వెలిగించి, ఎర్రపువ్వులు సమర్పించి మంగళారతులు చేస్తారు. ఓం దేవి శైలపుత్ర్యై నమః అని జపమాడుతూ కృతజ్ఞతలు తెలుపుతారు. ఆమె కృపతోనే జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే శక్తి, సత్యమార్గంలో నడిచే పవిత్రత లభిస్తాయని నమ్మకం. శైలపుత్రీ దేవి ప్రతి భక్తుని హృదయవాణిని ఆలకిస్తుంది. ఆమె అనుగ్రహమే భక్తులకు ధైర్యం, జ్ఞానం, స్థిరబుద్ధి ప్రసాదిస్తుంది. హిమాలయ శిఖరముల వలె దృఢమైన మనస్సుతో జీవనయాత్ర కొనసాగించుటకు ఆమె శక్తినిస్తుంది. ఇట్లు నవరాత్రి మహోత్సవానికి శ్రీకారం చుట్టునది శైలపుత్రీ దేవి ఆరాధనే. ఆమె మనకు ఉపదేశమిచ్చేది ఒక్కటే: పవిత్ర హృదయం, దృఢమైన ఆత్మ ఉన్నచో పర్వతాలను కూడా కదిలించగలమని.